పార్టీ భవిష్యత్తు కోసం ఇతర పార్టీ నేతలను రమ్మని పిలుస్తోంది టీఆర్ఎస్. ఆపరేషన్ ఆకర్ష్ ను పద్ధతిగా ప్లాన్ చేసుకుపోతున్న పార్టీ ఇప్పుడు తనకు పట్టులేని జిల్లాల మీద దృష్టి పెడుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో తన వైపు చూస్తున్న నేతలను గుర్తిస్తోంది టీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు ప్రతి ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ టీఆర్ఎస్ కి అండగా నిలబడుతూ వచ్చింది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా టీఆర్ఎస్ అంత ప్రభావం చూపలేదు. అందుకే అలాంటి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసుకునే పనిలో పడింది అధికార పార్టీ. మొదట ఖమ్మం జిల్లా నుంచి పావులు కదిపింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నుంచి మొదలెట్టి ఆ తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికలు, ఆ వెంటనే పార్టీ ప్లీనరీ, దాంతో పాటుగానే ఎమ్మెల్యే అజయ్, ఎంపీ పొంగులేటిల చేరికలు చకచకా జరిగిపోయాయి. నల్గొండ జిల్లాలో పరిస్థితి కూడా అంతే. ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్రావుల చేరికతో జోష్ పెరిగింది. జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డికి ఎంపీ గుత్తా జత చేరటం పార్టీకి అదనపు బలమైంది. ఖమ్మం, నల్గొండల తర్వాత మిగిలింది పాలమూరు జిల్లానే. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే ఇప్పటికే కారెక్కేశారు. టీఆర్ఎస్ కి జిల్లా నుంచి మంచి ప్రాతినిధ్యమే ఉన్నప్పటికీ వార్ వన్ సైడ్ గా మారాలంటే జిల్లాలో బలమైన నాయకత్వం అవసరం. అందుకే ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకుల కోసం వేట మొదలైంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలకు కొంతమంది నాయకులు టచ్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. పాలమూరు జిల్లాకు చెందిన ఓ యంగ్ ఎమ్మెల్యే పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అతడితో పాటు ఓ సీనియర్ నాయకురాలు కూడా ఇందుకు సిద్ధంగా ఉందనే చర్చ జరుగుతోంది. ఖమ్మం, నల్గొండల్లో సక్సెస్ అయిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు పాలమూరులోనూ కొనసాగుతుందనే ప్రచారం జరుగుతోంది.